నేను లెఫ్ట్, రైట్ మళ్ళీ తిరుగుతుంది. చూడండి మొత్తం అడివే ఇది. మీరు చూసేదంతా అడివే ఇది. ఇది కొంచెం ముందు స్ట్రైట్. ఇందాక మీకు చెప్పాను కదా రైట్ తిరగాలని. లెఫ్ట్ అనేది కూడా మీకు లాస్ట్‌లో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇది మనం రైట్‌కెళ్ళి కొంచెం ముందుకొచ్చిన తర్వాత మీకిప్పుడు నేను చూపిస్తాను. అటు కూడా వే ఉంది. రైట్ సైడ్ అట్లా టర్నింగ్. నేనిప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా తిరిగాను. రైట్‌కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ సైడ్ ఎవ్వరు లేరసలు. మరి ఎళ్ళొచ్చో లేదో నాకు తెలీదు. అందుకే నేను వెళ్ళలేదు అటు సైడ్. అటు ఇటు మొత్తం చెట్లే. మీకోసం కొన్ని ఇలా బోర్డులని చెప్పాను కదా! ఇలా అన్నీ వెంచర్ మీద చిన్న చిన్న బోర్డులు. మీకోసం కొన్ని చూపిస్తాను ఈ బోర్డులు. చూడండి ఒకసారి. ఇలా ఇది ఇందాక చూపించాను కదా! ఇది ఇంకో సైడ్. ఇంకో పాము పుట్టిది. ఇలా మొత్తం చాలా చెట్ల దగ్గర ఇలా పాము పుట్టలున్నాయి. చూసారు కదా ఈ చెట్టు? అట్లానే మనకి వే అనేది అలానే పెట్టేశారు. చెట్టు తీసేయకుండా. ఇది ఇంకో చిన్న బోర్డు. చూడండి ఒకసారి. ఒకసారి పాజ్ చేసి చదవండి అది. మనం ఇలా కొంచెం ముందుకెళ్తూ ఉందాం. మనకి ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా! లెఫ్ట్ సైడ్ మొత్తం అడవి సైడ్. దానికి కొంచెం పక్కనే వరంగల్ వెళ్ళే హైవే ఉంది. మొత్తం ఇదంతా సౌండ్ వస్తూ ఉంది. ఆ సౌండ్ కూడా మీకు వీడియో లాస్ట్‌లో ఒకసారి నేను ప్లే చేసి మీకు చూపిస్తాను ఒకసారి. ఎలా ఉంది ఆ సౌండ్ అనేది. చూసారు కదా ఈ బోర్డు? మనం ఇట్లానే మనం కొంచెం స్ట్రెయిట్‌గా ముందుకెళ్తూ ఉందాం. పార్క్‌లో మాత్రం అసలు జనాలు ఎవ్వరు లేరసలు. లోపల ప్లాస్టిక్ అనేది నిషేధం. మీరు చాక్లెట్‌లు, బిస్కెట్‌లు కూడా తేవడానికి లేదు. ఒకవేళ తెచ్చిన పేపర్స్ అనేవి మళ్ళీ మీ బ్యాగ్‌లో తీసుకొని బయట పడేయండి. లోపల మాత్రం వెయ్యొద్దసలు. లోపల చాలా క్లీన్‌గా ఉందసలు. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది. వెరైటీగా ఉందసలు. వెరైటీ అంటే బాగుంది. అలా పెరిగింది. లోపల చూసారు కదా చిన్న చిన్న పాము పుట్టలు కూడా ఉన్నాయి. మనం ఇలానే కొంచెం ముందుకెళ్తూ ఉంటే మనం మళ్ళీ 2 వేస్ వస్తాయి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఇదంతా చెట్లు. కొన్ని కుక్కలు ఉన్నాయి లోపల. ఆ కుక్క దాని నుంచి నన్ను ఫాలో అయింది వెనక. ఇలానే మనం కొంచెం ముందుకెళ్తూ ఉందాం. ఇదంతా సౌండ్. ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి రైట్ సైడ్ కనబడుతుంది. ఇది చూసారు కదా ఇది వెదురు చెట్లు అనుకుంటాయి. కుక్క చూసారా అక్కడ? ఇక్కడ మొక్కలకి నీళ్లు పోయటానికి ఇలా ట్యాంకులు ఉన్నాయి. వాటర్ ట్యాంక్స్. దీని అరేంజ్‌మెంట్ అనేది బాగుంది ఇట్లా. మనం ఇలా కొంచెం ముందుకెళ్తే లోపల షెడ్‌లో ఉంది. అక్కడ కూర్చోడానికి కూడా ఉంది. కూర్చోవచ్చు. లోపల కూర్చోడానికి కూడా కొన్ని బండలవనేవి ఉన్నాయి లోపల కూర్చోడానికి. అటు మీకు కనబడేవి టాయిలెట్స్ అవి. టాయిలెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవి ఎడారి వనం. ఎడారిలో పెరిగే మొక్కలివి. చూడండి ఇవి రియల్‌గా చూడటానికి బాగున్నాయి. కెమెరాలో కన్నా రియల్‌గా చూడటానికి బాగున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. మనం అంత దూరం వెళ్లి చూడలేం కదా! అందుకని ఇక్కడ చూసేసాం మనం. ఇలా మనం కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మొక్కలున్నాయి. అక్కడ ఒక చిన్న బోర్డ్ ఉంది. ఏంటా బోర్డ్ అని నేను జూమ్ చేసి చూసాను. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి ఒకసారి. పాజ్ చేసి అది చదవండి ఒకసారి. ఆ బోర్డ్. ఈ మొక్కల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు ఇవి. ఇలా అటు సైడ్ కూడా ఉన్నాయి. కానీ అవి నేను కవర్ చేయలేదు అవి. నేను ఇలానే కొంచెం ముందుకొచ్చాను. ముందుకొచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక చిన్నది ఉంది ఒకటి. మనం వాటర్ కావాలంటే ఇక్కడ తాగొచ్చు. డ్రింకింగ్ వాటర్‌ది. ఇది. వాటర్ ఉన్నాయి. టాయిలెట్స్, వాటర్. కొంచెంసేపు కూర్చుందామని ఇటొచ్చాను నేను. ఈ సైడ్ రాంగానే కూర్చుందామంటే చిన్న చిన్నవి చూసారు కదా! మీకు కనబడతాయి కదా పురుగులు. పురుగులో మరి ఈగలో తెలియవవి.
అసలు ఒక్కసారిగా మీదకొచ్చేసినాయి అన్నీ. కూర్చొనిలా అసలు. చూసారు కదా! మీ కెమెరాలో కనబడుతున్నట్టున్నాయి వీడియోలో మనకి. ఇప్పుడు ఇంకో బోర్డుందిది. చూడండి ఒకసారి ఈ బోర్డు. చూసారు కదా! పురుగులు చూసేసారా ఎట్లా ఉన్నాయో అసలు? అసలు కూర్చొనిలా ఈ పార్ట్ ఇక్కడ. కొంచెం ముందుగా చెట్లు బాగున్నాయని చెప్పి చూడండి. చెట్లు రౌండ్‌గా భలే ఉన్నాయి అసలు. ఇట్లానే కొంచెం ముందుకొచ్చిన తర్వాత రైట్ సైడ్ శంకుస్థాపన ఒక శిలా పథకం ఉంది ఇది. కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా జింకలు. ఆ జింకలన్నీ ఇక్కడే ఉన్నాయి. లోపల అన్ని చెట్ల కింద చాలా ఉన్నాయి జింకలు. చూడండి ఒకసారి మీరు. అన్నీ ఒకే చోట ఉన్నాయి. అవి ఎండకి బయటికి రావట్లేదు అసలు. వాటికి అక్కడ నీళ్లు పెట్టారు. ఆ నీళ్లు తాగుతూ ఉన్నాయి. కొన్నైతే జింకలు ఒక్కసారిగా నేను వీడియో తీయంగానే అన్నీ ఒక్కసారి కెమెరా వంక చూసినాయి. ఎన్నున్నాయి చూశారు కదా! అన్నీ ఒకే చోట ఉన్నాయి. కొన్ని చెట్ల కింద ఉన్నాయి. కొన్నేమో మంచినీళ్ళు తాగుతూ ఉన్నాయి. కొన్ని చూశారు కదా! చూడండి. కొంచెం అన్నీ ఇటే చూసినాయి చాలా వరకు. జింకలన్నీ అన్నీ ఒకే చోట ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. కొన్నైతే చూస్తేనే అవి ఎక్కడా తిరగట్లే అవి. ఇందాక మీకు రౌండ్‌గా చూపించాను కదా! యాక్చువల్‌గా అయితే ఇవన్నీ అలా తిరగాలి. కానీ ఎండకి రాకుండా అలా అన్ని చెట్ల కిందే ఉన్నాయి. కొన్ని మంచినీళ్ళు తాగుతున్నాయి. కొన్ని చిన్న చిన్న జింకలు చాలా బాగున్నాయి అసలు. చాలా క్యూట్‌గా ఉన్నాయి. కొన్ని వాటికి పెద్ద పెద్ద కొమ్ములు కూడా ఉన్నాయి. ఈ జింకలు. ఈ జింకలతో చిన్న సెల్ఫీ వీడియో. చూడండి. ఎలా అనిపించింది? ఫోటో దిగలేదు. చిన్న వీడియో తీసుకున్నా అంతే. ఇందాక మీకు చూపించాను కదా! మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒకటి వస్తుందని. అది ఇటొచ్చాను నేను లెఫ్ట్ సైడ్. ఇటు ఎవరైనా ఉంటారేమో లోపలికొచ్చాను. మొత్తం అడివే. నేను రాంగానే అసలు ఒకే ఒక వ్యక్తి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాడు. నేను రాంగానే ఒక పెద్ద సౌండొచ్చింది. ఆ సౌండ్ కూడా ఒకసారి మీకు ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. మీకు జనరల్‌గా ఇదంతా అడివే మొత్తం. ఎవ్వరు లేరు అసలు. ఇది ఎలా ఉందో లేదో కూడా నాకు అదే తెలీదు మరి. నేనైతే వెళ్ళలేదు ఇంక అటు సైడ్. నేను మళ్ళీ మీకు ఇచ్చిన రూట్ అది. మనం ఇందాక అటు రైట్‌కి తిరిగాం లెఫ్ట్‌కెళ్ళకుండా. మీకు కనిపించేదంతా అడివే. ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నా ఇక్కడ కూడా. నేను నమ్మట్లేదేంటని ఏమనుకోవద్దు. ఎందుకంటే మొత్తం ఎండకి అసలు చెమటలు కారిపోయినాయి అసలు. మీరు చూసారు కదా షేడ్ ఎలా పడుతుందో ఫేస్ మీద ఎండ. చిన్నగా ఒక చిన్న వీడియో తీసుకున్నా ఇది. ఈ వీడియో మళ్ళీ మీకు వీడియో లాస్ట్‌లో ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను. అక్కడ సౌండ్ అనేది. చూడండి ఒకసారి. ఈ వీడియో మొత్తం చూసారు కదా! ఈ వీడియో ఎలా అనిపించిందనేది మీరు కింద కామెంట్ చేయండి. నేను నమ్మట్లేదని ఏమనుకోవద్దు. కొంచెం అలవాటయ్యేదాకా కొంచెం మొహం అనేది కొంచెం సీరియస్‌గా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. మన ముందు వీడియోస్‌లో నేను కొంచెం ఇంకా బాగా చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. మీరు కింద పెట్టే కామెంటే మాలాంటి యూట్యూబర్‌కి చాలా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. మీరు మంచి కామెంట్లు పెట్టండి. ఒకవేళ చిన్న చిన్న తప్పులుంటే అవి మీరు చెప్పండి. అది నేను కరెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తూ ముందుకెళ్తూ ఉంటాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.